సార్ సార్ బాగా వేసారా షీట్ ఉందా? కంగ్రాచులేషన్స్. సార్ సార్ జరిగిందా? సదరన్ సర్టిఫికేట్ జరిగిందా? చేయించారా? చేశారు. రాంబాబు గారి నాయకత్వం మండలపల్లి కూర్చోబోదు కాళ్ళ మీద ఓకే కరెక్టే. పడ్డాయంటే డబ్బులు చెప్పాడా? పడ్డాయని బుక్ చేశారా? ఇచ్చాము పోలవరం నిర్వాసితుల కోసం. అది నగదు రూపంలో కానివ్వండి, మీకు భూమి రూపంలో కానివ్వండి, మీ కుటుంబానికి మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, అన్నింటినీ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. ఈరోజు ముఖ్య కార్యక్రమం మేము వచ్చింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల క్రితం పోలవరం సందర్శించినప్పుడు నిర్వాసితుల గురించి సమీక్షించినప్పుడు పౌర సరఫరాల శాఖ నుంచి మేము కూడా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే నేను మా కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడున్న గిరిజనులందరికీ కూడా ఎవరైతే మనం జాతీయ సంపదగా భావిస్తామో, ఎవరైతే అడవి తల్లిని నమ్ముకుని జీవనోపాధ్యం వాళ్ళు ముందు సాగిస్తూ ఉన్నారో, చిన్న చిన్న పంటలు వేసుకుని చిన్న చిన్న భూముల్లో వాళ్ళ కుటుంబం బిడ్డలను చదివించుకునే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బతికే ఈ కుటుంబాలని మనం ఆదుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మేము మా శాఖ నుంచి, ఎందుకంటే ప్రధానంగా మేము చేసేది ప్రతి నెల మీ అందరికీ కూడా రేషన్ అందిస్తూ ఉంటాం. బియ్యం, పంచదార, మొన్నటి వరకు కందిపప్పు, ఇవన్నీ కూడా ప్రతి నెల మీకు సరఫరా చేసేటట్టు మా పౌర సరఫరా శాఖ నుంచి మేము క్షేత్రస్థాయిలో 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరికీ కూడా అందించే కార్యక్రమం చేసేవాళ్ళం. అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గంలో మా జనసేన పార్టీ ఎమ్మెల్యే సోదరుడు బాలరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పౌర సరఫరాల శాఖ నుంచి ఎవరైతే పాపం పోలవరం ముందు ప్రాంతాల నివాసితులు ఉన్నారో, కాలనీస్కి వచ్చారో, వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం అంత్యోదయ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ ఉచిత బియ్యం పథకం 35 కిలోలు ఒక కుటుంబానికి అందించే కార్యక్రమం ఈరోజు 789 కుటుంబాలకి కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 మంది గిరిజనులు ఈ ముంపు ప్రాంతాల్లో ఉంటారని అంచనా వేశారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే R&R హౌసింగ్ కాలనీలో దాదాపు 3,600 మంది నిర్వాసితులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 35 కిలోల బియ్యం, 1 కిలో పంచదార సబ్సిడీ రేట్కి 1,313 రూపాయల 50 పైసలకి అందించడం అనే కార్యక్రమం పౌర సరఫరా శాఖ చేస్తుంది. వీటితో పాటు గతంలో కూడా మీరు చూశారు, కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఈ కేవైసీ పూర్తవగానే వాళ్ళ పూర్తి వివరాలు ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వారి వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డులు, క్రెడిట్ కార్డ్ సైజ్ కార్డులు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరికి